హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ వీక్ లానే ఈ వీకెండ్ కూడా తెలుగులో దొరికే థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ఆర్ సిరీస్ బాగున్నాయి, సో అవి మీకు తగ్గట్టు ఉన్నాయా? మరి ఇలాంటి విషయాలు ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ లిస్ట్ మొత్తం చెక్ చేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒకవేళ మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ మూవీస్ లో మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక ముందుకెళ్ళి హైప్ కొట్టేద్దామా గాయ్స్. ఒక రిచ్ ఫ్యామిలీ పోచమ్మ వెలిసి ఉన్న ఒక మ్యాన్షన్ కి అయితే షిఫ్ట్ అవుతుంది. అయితే వాళ్ళు క్రిస్టియన్స్ అవడం వల్ల అక్కడున్న పోచమ్మ విగ్రహం అయితే ఆ మ్యాన్షన్ ఓనర్ తీయించేస్తాడు. అయితే అలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అనుకోని సంఘటనలు చాలా ఎదురవుతాయి. అసలు అనుకోని సంఘటనలు ఏంటి, అక్కడ జరుగుతున్న ఆ మిస్టీరియస్ ఈవెంట్స్ కి కారణం ఎవరు, నిజంగా పోచమ్మని తీయడం వల్లే ఆ ఫ్యామిలీకి శాపం కలిగిందా, లేకపోతే ఇంకేదైనా మానవ మేధస్సు వీళ్ళ ఫ్యామిలీ మీద పగబట్టిందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే పోచమ్మ వెబ్ సిరీస్ అయితే చూడాలి. జస్ట్ 5 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చాలా త్వరగా అయిపోతాయి. జస్ట్ యావరేజ్ గా ఒక 20 minutes రన్ టైమ్ తో అయితే ఉంటాయి. అయితే ఓవరాల్ గా వెబ్ సిరీస్ చూసాక జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా సార్లు చూసి ఉన్నాం ఇలాంటి టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ అండ్ ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేవు. అయితే ఫైనల్ గా ఆ ఫ్యామిలీలో జరిగిన ఒక హత్యని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్ తో పాటు ఆ ఫ్యామిలీ కూడా ఎలాంటి సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలెట్టారు. ఫైనల్ గా ఈ కారణాల వెనక ఉన్న అసలైన వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. చిన్న చిన్న ట్విస్ట్లతో ఓకే అనిపిస్తుంది, ఒక్కసారి అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఈ సిరీస్ మీకు ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. పెర్ఫ్యూమ్ షాప్ ఓనర్ అయిన రమాకాంత్ బాగా పిసినారి. అయితే తన భార్యతో కలిసి ఒక వెడ్డింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే తన భార్య కోరిక మేరకు ఒక గిఫ్ట్ కొందామని వెళ్తాడు. అసలే చాలా పిసినారి, అలాంటిది తన వైఫ్ చూపించిన కాస్ట్లీ టోస్టర్ ని కొనడానికే చాలా ఇబ్బంది పడిపోతాడు. మరలాంటి గిఫ్ట్ తన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, అసలు ఆ పెళ్లికి అటెండ్ అయిన తర్వాత తన లైఫ్ లో జరిగిన అల్లకల్లోలం అంతా ఇంత కాదు, అది కూడా ఒక టోస్టర్ వల్ల. అయితే ఆ టోస్టర్ తన లైఫ్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ టోస్టర్ మూవీని అయితే చూడాలి. ఇంట్రడక్షన్ పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా మూవీ వెళ్లే కొద్దీ మంచి సెటారికల్ కామెడీగా అండ్ కొన్ని థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేసుకొని మూవీని బాగానే తీశారు. అయితే మూవీ మంచి హైప్ ఇచ్చి వెళ్ళబోతుంది అనుకున్న టైంలో అదే హైప్ మెయింటైన్ చేయకుండా కొన్ని రొటీన్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల మూవీ మళ్ళీ ఫ్లాట్ గా అయితే ఎండ్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉంటాయి. సో ఓవరాల్ గా ఈ మూవీని అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కానీ కొన్ని తిట్లు అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. అమెరికన్ స్లాషర్ మూవీస్ అంటే మనకి చాలా ఫ్రాంచైజీలు అయితే గుర్తొస్తుంటాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రాంచైజ్ ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. సో ఈ ఫ్రాంచైజ్ నుంచి లాస్ట్ ఇయర్ మరో మూవీ మన ముందుకు వచ్చింది, అదే ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. 5 ఫ్రెండ్స్ అయితే నైట్ టైం ఎంజాయ్ చేయడానికి ఒక షార్ట్ రైడ్ కి అయితే వెళ్తారు. అయితే ఆ రైడ్ లో వాళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. అయితే ఎవరికి తెలియకుండా జరిగే ఆ యాక్సిడెంట్ వీళ్ళ లైఫ్ లో ఎలాంటి మార్పులు తెచ్చింది, వీళ్ళెవరికి కనబడకుండా ఒక వ్యక్తి వీళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవడం, అయితే ఒకరి తర్వాత ఒకరు అలా అటాక్ కి గురయ్యి చనిపోవడం వల్ల మిగిలిన వాళ్ళు అసలు జరుగుతుంది ఏంటి అని కనిపెట్టడానికి వాళ్ళు జరిపే ఇన్వెస్టిగేషన్ ఈ ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్. ముందు మూవీస్ లన్న ఈ మూవీస్ కూడా చక్కటి టైం పాస్ మూవీ, తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. అది కూడా తెలుగులో దొరకడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ గా చూసేయచ్చు. ఇంకా ఫ్యామిలీతో అంటే హాలీవుడ్ మూవీ కాబట్టి కొన్ని సీన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రీవియస్ మూవీస్ మీకు ఏ టైప్ లో ఉంటాయో అర్థం చేసుకొని మీరు చూడగలిగితే ఈ మూవీని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేయచ్చు. సో ఫైనల్ గా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. వరుణ్ అనే ఒక సౌండ్ రికార్డింగ్ ఇంజనీర్ తన ప్రొఫెషనల్ లైఫ్ లో ఏదో హ్యాపీగా అలా కాలం గడిపేస్తూ ఉంటాడు. అయితే అప్పుడప్పుడే తన ఫాదర్ రాజకీయాల్లో మంచి పొజిషన్ కి అడుగులేస్తున్న టైంలో వాళ్ళ ఫాదర్ మీద చాలా అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు వరుణ్ లైఫ్ లో ఏదో మిస్టీరియస్ ఈవెంట్స్ తన చిన్నప్పటి నుంచి తనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. అయితే తన ఫాదర్ మీద జరిగిన అటాక్ కి వరుణ్ కి చిన్నప్పటి నుంచి వేధిస్తున్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమైనా లింక్ ఉందా, సడన్ గా వీళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వీళ్ళ లైఫ్ ని ఎలా చేంజ్ చేశాయి, అసలు ట్విస్ట్ ఏంటి, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎటువంటి స్ట్రగల్స్ ఫేస్ చేసింది, వీటన్నిటిని డిపార్ట్మెంట్ సాల్వ్ చేయడానికి జరిపే ఇన్వెస్టిగేషన్ సుయోధన. అంటే మూవీలో మెయిన్ ప్లాట్ రొటీన్ గా మనం చూసిన కాన్సెప్ట్ అయినా దాన్ని తీర్చిదిద్దే విధానం చాలా కొత్తగా ఉండడం వల్ల మూవీని ఈజీగా ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మెయిన్ గా ఒక మైథలాజికల్ క్యారెక్టర్ ని ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ఇంక్లూడ్ చేయడం ఒక మంచి థాట్ అనిపించింది. సో కొన్ని ట్విస్టులతో ఈ మూవీ జస్ట్ టైం పాస్ ఎంటర్టైనర్. సో ఈ మూవీని చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. బట్ ట్విస్ట్లు అవి అయితే మనకి ముందుగానే కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియో అండ్ హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5.
ఈ సెటప్ మిమ్మల్ని 1960కి అయితే తీసుకెళ్తుంది. అప్పటి కాలంలో మట్కా అనే ఒక గేమ్ అండర్ గ్రౌండ్ గ్యాంబ్లింగ్ నే కాదు, మొత్తం ఇండియానే షేక్ ఎలా చేసింది. బ్రిడ్జ్ బట్టి అని ఒక దిమాకున్నాడు ఒక గ్యాంబ్లర్ దగ్గర వర్కర్ గా ఆర్ క్యాషియర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలో మనోడికి ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఆ గేమ్ నే తిరగరాయాలనుకుంటాడు. అసలు మనోడికి ఎదురైన సంఘటనలు ఏంటి, ఆ మట్కా అన్న గేమ్ ని తను ఎలా తిరగరాశాడు, ఆ తర్వాత మనోడు చరిత్ర ఎలా సృష్టించాడో ఆ గేమ్ లో తెలియాలంటే మట్కా కింగ్ అన్న వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. బ్రిడ్జ్ బట్టి ఒక నార్మల్ యువకుడుగా ఉండి తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఈవెన్ ఇండియానే షేక్ చేసే ఒక బిగ్గెస్ట్ గ్యాంబ్లర్ గా ఎలా ఎదిగాడు. ఆ స్థాయికి వెళ్లిన తర్వాత జనరల్ గా ఎవరికైనా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. చాలా మంది మనోడి మీద పగబట్టి ఉంటారు. అయితే వాళ్ళ ఉచ్చులో మనోడు చిక్కుకున్నాడా లేకపోతే తిరుగులేని మట్కా కింగ్ గా ఎవర్ లాంగ్ లాస్ట్ అయి ఉన్నాడా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మట్కా కింగ్ వెబ్ సిరీస్ ని అయితే చూడాల్సిందే. ఇటువంటి బోర్ కొట్టకుండా ఆ గేమ్ లోకి మిమ్మల్ని లాగేసి ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. అండ్ జనరల్ గా హిందీ వెబ్ సిరీస్ లో ఉన్న ఆ మసాలా కంటెంట్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. సో అది మీకు ఓకే అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని ఈజీగా చూసేయచ్చు ఫ్యామిలీతో. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సియోరిన్ అనే ఒక హై స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఒక మిస్టీరియస్ యాప్ అయితే కనుగొంటారు. ఆ యాప్ పేరు గిరిగో. అయితే ఈ యాప్ ద్వారా మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. కాకపోతే అలా తీరిన తర్వాత ఆ యాప్ కి వీరు చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ ప్రాణాలని. అయితే సడన్ గా ఆ కోరిక తీరిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకరు చనిపోవడం అయితే జరుగుతుంది. అయితే అలా చనిపోవడానికి గల కారణం ఆ యాప్ లేకపోతే వీటి వెనక ఏమైనా మిస్టీరియస్ పవర్ దాగి ఉందా, వీటన్నిటిని కనుగొనడానికి ఆ మిగిలిన స్టూడెంట్స్ ఎలాంటి ప్లాన్స్ వేశారు, అయితే ఈ చైన్ ని బ్రేక్ చేశారా లేకపోతే వాళ్ళందరూ ఈ యాప్ కి బలైపోయారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఇఫ్ విషెస్ కుడ్ కిల్. ఇది ఒక నెట్ఫ్లిక్స్ కే డ్రామా. నార్మల్ గా కే డ్రామాస్ నుంచి చాలా ఎంగేజింగ్ థ్రిల్లర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక మీకు కనెక్ట్ అయిందంటే కంప్లీట్ గా వదిలిపెట్టరు. అలాంటి టైప్ ఆఫ్ సిరీస్ ఈ సిరీస్ కూడా. సో మీకు ఒకవేళ హారర్ థ్రిల్లర్ అండ్ సూపర్ న్యాచురల్ మిస్టరీ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే ఈ సిరీస్ మీకోసమే. ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తూ లాస్ట్ వరకు కూడా ఫినిష్ చేయకుండా వదిలిపెట్టదు. జస్ట్ 8 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ వెబ్ సిరీస్ ని కనుక మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. ఒక ఫారెస్ట్ లో మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. చాలా మంది అక్కడ అదృశ్య శక్తులు ఏవో ఉన్నాయని ఆ చోటుకి వెళ్ళకూడదని ఖచ్చితంగా నమ్ముతారు. అయితే అలాంటి చోటకే 3 క్రిమినల్స్ పోలీసుల నుంచి తప్పించుకొని ఆ అడవిలోకి దూరడం అయితే జరుగుతుంది. వాళ్ళని వెతుక్కుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ టీం వెళ్లడం జరుగుతుంది. ఇదే సీన్ కి ప్యారలల్ గా కొంతమంది బిగ్ షాట్స్ యొక్క కొడుకులకి ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఒక గొడవ వల్ల ఆ ప్లేస్ కి విజిట్ చేయడానికి ఇంకో పోలీస్ ఆఫీసర్ అండ్ టీం ఆ చోటుకి బయలుదేరతారు. అయితే అలాంటి మిస్టీరియస్ ఫారెస్ట్ లో వీళ్ళందరూ అసలు ఏమైపోయారు, ఒకరి తర్వాత ఒకరు ఆ యూనిట్ కి కనిపించకుండా ఎక్కడికి పోయారు, అసలు ఇంతకీ ఆ ఫారెస్ట్ లో ఏం జరుగుతుంది, పెద్దగా శబ్దం జరిగినా లేకపోతే ఏదైనా బ్లడ్ మార్క్ కింద పడినా ఆ ఫారెస్ట్ చూపించే నిజ స్వరూపం అక్కడ ఉన్న వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేపిస్తుంది. అసలు ఇంతకీ వీళ్ళందరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు ఒక మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ గా ఉంటుంది. సంభావం అధ్యాయం 1. సో ఈ మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మిమ్మల్ని కంప్లీట్ గా చూసేదాకా వదలదు. సో ఈ చాప్టర్ 1 మీరు ఖచ్చితంగా చూడండి. థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.